వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. దేశమంతటా ఇప్పుడు ఒక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ముప్పు ముంగిట, ఆర్థిక మాంద్యం ముంగిట దేశం నిలబడింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఫారెక్స్ నిల్వలు తరిగిపోవటం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ట్రంప్ జోక్యం చేసుకోవటం ఫలితంగా మనకి రావాల్సిన చమురు దిగుమతులు తగ్గిపోవటం, చమురు, బంగారం, ఎరువులు వంటి వాటి కోసం పెద్ద ఎత్తున ఫారెక్స్ నిల్వలను వెచ్చించాల్సి రావటం, ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గించుకోవాలని ప్రధాని ప్రకటన ఇవ్వటం ఆలస్యం. దానికి వెంటనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళంతా తమ కాన్వాయ్ని తగ్గించుకున్నట్టు ప్రకటన చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆర్థిక సంక్షోభం మన మరోవైపు విందులు, వినోదాలు, శుభకార్యాలు, వేడుకలు కూడా కొంత ఏడాది పాటు వాటికి దూరంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో మొన్న ఆదివారం ఈ ప్రకటన చూసాము. ఈ నేపథ్యంలో మనకి కొద్ది రోజుల్లో ఈయన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడికి విస్తృత ఏర్పాట్లు చేసుకుంటుంది. నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున కూటమి ప్రభుత్వం 2వ ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. దీని మీద మనతో మాట్లాడేందుకు తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్తే. తెలుగుదేశం పార్టీ ఒకవైపున ప్రధాని పిలుపు మేరకు పొదుపు బాట పడుతున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు మహానాడు, ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం మహానాడికి సంబంధించి గ్రాండ్ సెలబ్రేషన్స్ కి అవుతుంది. రెండు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి సార్? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు 27, 28, 29 ఈ నెల మహానాడు. 27, 28 తారీఖుల్లోనేమో 20,000 మంది ప్రతినిధులతో ప్రతినిధుల సభ. 29వ తారీఖున 7 లక్షల మంది ప్రజలతో బహిరంగ సభ. ఇది వాళ్ళ టార్గెట్. 27, 28, 20,000 మంది ప్రతినిధుల సభ. 29 మాత్రము 7 లక్షల మందితో బహిరంగ సభ. దానికి భారీ ఏర్పాటు, రకరకాల కమిటీలు వేశారు. ఇంకా నెల్లూరు జిల్లా దానికి ఓవరాల్ గా చూస్తే నారాయణ గారు దానికి ప్రధానంగా ఉన్నట్టుంది. ఎంతో డబ్బులతో కూడిన పని కాబట్టి. తర్వాత వాళ్ళ ధ్యేయం ఏమి? తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇది నిలిచిపోయే విధంగా అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా జరపాలట. 7 లక్షల మంది ప్రజలను సమీకరించాలంటే ఎన్ని వాహనాలు కావాలి? ఆ వాహనాలకు వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి డీజిల్, పెట్రోల్ కావాలి. కాబట్టి మనము ప్రధానంగా ఈ ఇష్యూ ఏ విధంగా ఎందుకు వచ్చింది? పశ్చిమాసియా యుద్ధం వలన మెయిన్ గా వచ్చేసి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ దీని వినియోగం వలన మనకు విదేశీ మార్కెట్ నిల్వలు తగ్గిపోతున్నాయి. కాబట్టి దాన్ని సేవ్ చేసుకునే దానికోసము మనము ప్రధానంగా పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి అనేది మన దీంట్లో ప్రధానమైంది. ఇక్కడ డెఫినెట్ గా 7 లక్షల మంది 29 అయినా కానీ, 27 నుండి 20,000 ప్రతినిధులు అన్నా కానీ దానికి డెఫినెట్ గా వచ్చేసి వాహనాలకు పెట్రోల్, డీజిల్. కాబట్టి మోడీ గారు చెప్పేదానికి పొదుపు మంత్రం వచ్చేసి మహానాడుకు పొదుపు మంత్రము వర్తించదా? మిగతాయి వచ్చేసి మంచిదే. పొదుపు మంత్రం వచ్చేసి ఇప్పుడు మనకు విదురదేవుడు వచ్చేసి సప్త వ్యసనాలలో దుబారా అనేది ఒకటి వ్యసనం. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రళదనంబు, దండంబు, పరుషదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము సేత అనేది సప్త వ్యసనము జనదు తగులా. కాబట్టి విదురదేవుని సప్త వ్యసనాల్లో దుబారా అనేది ఒకటి. కాబట్టి దానికి దుబారా అంటే పొదుపు చేస్తే దానికి యాంటీగా పొదుపు. కాబట్టి పొదుపు మంచిదే. కానీ అది దీన్ని ముందు వీళ్ళు ఆచరించి చూపిస్తే ప్రభుత్వ పరంగా ఆచరిస్తున్నారు, మంచిదే. అంటే పార్టీ పరంగా మహానాడు డెఫినెట్ వచ్చేసి అది ఒక పార్టీలో ఒక ఈవెంట్. దాన్ని 7 లక్షల మంది జన సమీకరణ చేసి అంత ఆర్భాటంగా, దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. దానికి 7,000 మందితో చేసి కూడా దాని ఉండే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఇప్పుడు ఈ మీడియా ద్వారా అందరినీ వచ్చేసి ఇంట్లో కూర్చొని కూడా మనం ఇప్పుడు క్రికెట్ ఉంది, ఆడిపోయి చూసేదానికంటే ఇంట్లో కూర్చొని చూస్తే కన్నా ఇంకా బాగా బాల్, బ్యాట్ ఎవరిథింగ్ బాగా కనపడుతుంటాయి. కాబట్టి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ పార్టీలకు జన సమీకరణ చేయడము. తర్వాత ఇసుక రాళ్ళంత జనం వచ్చారు, ఇది పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేది, అది గొప్పగా చెప్పుకునేది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ పార్టీలకు. ఎస్పెషల్లీ మన దక్షిణాదిలో, మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో, తమిళనాడు ఇక్కడ ఎక్కువ అయిపోయింది ట్రెండ్. దీన్ని కనీసం ఈ టీడీపీ మహానాడుతో అయినా సరే, కనీసం ప్రధానమంత్రి పిలుపు మేరకైనా సరే చంద్రబాబు నాయుడు ఈయన ముందు ఆచరించి చూపిస్తే మహానాడు కదా వాళ్ళ పార్టీకి మంచిది, సమాజానికి మంచిది, ఒక మంచి సందేశం ఇచ్చినట్టుంటుంది. ఇక్కడ నుండే ప్రారంభిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. పొదుపు మంత్రాన్ని మహానాడు నుంటే
అంటే ప్రజలకేమో ప్రధాని మీరు ఆడంబరాలు తగ్గించుకోండి, బంగారం కొండం ఏడాది పాటు వాయిదా వేసుకోండి, అన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కూడా వాహనాల కాన్వాయ్ల వాహనాలని పరిమిత సంఖ్యలకి కుదించుకొని 4 వాహనాలకి 2 వాహనాలకి తగ్గించుకున్నామని చెప్తున్నారు. కానీ ఈవెంట్ల విషయంలో మాత్రం ఇప్పుడు మీరు లేవనెత్తే వరకు ఇష్యూ ఎవరు అంటే ఫోకస్ చేసినట్టు లేరు. అంటే వాళ్ళు ఒకవైపు వాళ్ళ పార్టీ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకోవటం, ఈవెంట్లకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు మేము పొదుపు పాటిస్తున్నాం అనేది కొంత ద్వంద్వ వైఖరిలాగా అనిపిస్తుంది కదా సార్? డెఫినెట్ గా అనిపిస్తుంది. బహుశా వాళ్ళ దృష్టికి ఎప్పుడైనా పోయినా మంచిదే, ఇప్పటికి టేకప్ చేసినా మంచిదే, వాళ్ళకు పార్టీకి మంచిది, ఆ సందేశం కూడా మంచి సందేశం పోతుంది. కాబట్టి ఇప్పుడు పాటించినా మంచిదే. జరపొద్దని చెప్పడంలా, జరపండి. దాన్ని 7 లక్షల మంది, 5 కోట్ల జనాభా 7 లక్షల మంది చేస్తానే అయిపోయినా మిగతా వాళ్ళందరూ వ్యతిరేకులు ఉన్నాయా? కాదు కదా. దీన్ని ఒక సందేశం పంపించాలా. ఆ సందేశం పంపించు మహానాడు సందర్భంగా ఒక ఈవెంట్, దానికి 7 లక్షల మంది జన సమీకరణ చేసి, దానికి పార్కింగ్ స్థలాలు పెట్టి, దానికి టార్గెట్ పెట్టి, ఈ జిల్లాకింత, ఈ జిల్లాకింత, ఈ నియోజకవర్గానికి ఇంత, వాళ్ళు వచ్చేసి వెహికల్స్, తర్వాత దానికి మళ్ళా వాళ్ళకు ఖర్చులు, పై ఖర్చులు, ఇవన్నీ ఊరికనే రావు కదా వచ్చేసి. కాబట్టి అనవసరమైన ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.